Hi Andy, welcome to DVR Academy. This is BVR. I'm a physics lecturer. Today we are discussing about part 5 video in the chapter gravitation. So gravitation chapter లో part 5 వీడియో చెప్పబోతున్నామండి. ఈ part 5 వీడియోలో జియో స్టేషనరీ శాటిలైట్ డిస్కస్ చేసుకుంటున్నాం. అలాగే స్మాల్ జీ డ్యూ టు హైట్, స్మాల్ జీ డ్యూ టు డెప్త్ గురించి చెప్పుకుంటున్నామండి. సో వాట్ ఈ జియో స్టేషనరీ శాటిలైట్, ఇది part 5 వీడియో గ్రావిటేషన్ చాప్టర్ లో. ఆల్రెడీ part 4 వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇది 5th వీడియో ఈ చాప్టర్ లో. part 5 వీడియో అమ్మ. వాట్ ఈ జియో స్టేషనరీ శాటిలైట్, స్టేట్ ఇట్స్ యూజెస్. ఇది 4 మార్క్స్ కి రిపీట్ గా వస్తుందండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఈ చాప్టర్ లో ఆర్బిటాల్ వెలాసిటీ, ఎస్కేప్ వెలాసిటీ, జియో స్టేషనరీ శాటిలైట్, ఈ 3 క్వశ్చన్స్ ఎక్కువగా ఎగ్జామ్ లో వస్తూ ఉన్నాయి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. వాట్ ఈజ్ జియో స్టేషనరీ శాటిలైట్? జియో స్టేషనరీ శాటిలైట్ geostationary satellite if the period of revolution of an artificial satellite of an artificial satellite is equal to the period of rotation of Earth then such a satellite is called geostationary satellite. Geostationary satellite, ఇది థియరీ క్వశ్చన్ ఏనమ్మా. ఇది థియరీ క్వశ్చన్, జాగ్రత్తగా చూడండి. సో జియోస్టేషనరీ శాటిలైట్స్ రాసినందుకు 2 మార్క్స్ అమ్మా. యూజెస్ రాసినందుకు 2 మార్క్స్. సో జాగ్రత్తగా చూడండి. కంప్లీట్ థియరీ క్వశ్చన్ అండి. సో జియోస్టేషనరీ శాటిలైట్ మనం ఎక్కడ యూజ్ చేస్తున్నామండి? ఇట్ కెన్ బి యూజ్డ్ study the upper layer of the atmosphere. It can be used to study the upper layer of the atmosphere. Second one, it can be used known the shape and size of Earth
shape and size of the earth, it is used in the TV programs, transmit చేయడానికి, it is used in transmit the TV programs. TV programs. It is used forecast the changes in the atmosphere. The changes in atmosphere. ఇది 4 మార్క్స్ అమ్మ. జియోస్టేషనరీ శాటిలైట్ స్టేట్ ఇట్స్ యూజెస్, 4 యూజెస్ రాయాలమ్మా. 4 యూజెస్ కి 2 మార్క్స్. జియోస్టేషనరీ శాటిలైట్ డెఫినేషన్ రాసినందుకు 2 మార్క్స్. సో 2 + 2 4 మార్క్స్ క్వశ్చన్ అండి. ఐపీలో చాలా సార్లు ఇచ్చారు. ఈ చాప్టర్ లో ఇప్పటి వరకు మనం 9 క్వశ్చన్స్ చెప్పాం. అందులో ఆర్బిటాల్ వెలాసిటీ లాస్ట్ వీడియో పార్ట్ 4 వీడియోలో ఆర్బిటాల్ ఎస్కేప్ వెలాసిటీ చెప్పాం. పార్ట్ 3 వీడియోలో ఆర్బిటాల్ వెలాసిటీ చెప్పా. ఆ 2 క్వశ్చన్స్ వాటి మీద ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. అలాగే జియో స్టేషనరీ శాటిలైట్ కూడా ఇంపార్టెంట్. సో ఇక ఈ చాప్టర్ లో లాస్ట్ క్వశ్చన్, అలాగే ఈ వీడియోలో కూడా గ్రావిటేషన్ పార్ట్ 5 వీడియోలో లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లో చూడమ్మా. derive an expression for the variation of acceleration due to gravity. అంటే స్మాల్ జీ అమ్మా. యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే ఇది స్మాల్ జీ. ఈ స్మాల్ జీ ఎక్కడ కనుక్కోమంటున్నా అంటే ఎబో అండ్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. ఎబో అంటే హైట్ అండి, బిలో అంటే డెప్త్. హెచ్ అనే హైట్ దగ్గర యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా ఉంటుంది, డి అనే డెప్త్ దగ్గర యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎలా ఉంటుందో మనం చెప్పబోతున్నాం. ఇది కూడా 4 మార్క్స్ కి 1 టైం అడిగినట్టున్నాడండి. కాబట్టి లాస్ట్ లో చెప్తున్నాం, జాగ్రత్తగా చూడండి. ఎక్స్ప్రెషన్ అండి, స్మాల్ జీ డ్యూ టు హైట్, స్మాల్ జీ డ్యూ టు డెప్త్ డెరైవ్ చేయబోతున్నాం. ఫస్ట్ది ఏ అండి, వేరియేషన్ ఆఫ్ స్మాల్ జీ విత్ హైట్. వేరియేషన్ ఆఫ్ స్మాల్ జీ విత్ హైట్. సో ఇప్పుడు చూసినట్లయితే కన్సిడర్ a body of mass m, ఎర్త్ సర్ఫేస్ నుంచి హెచ్ అనే హైట్ లో దాన్ని ప్లేస్ చేసాం అనుకోండి. కన్సిడర్ ఏ బాడీ ఆఫ్ మాస్ m ఈజ్ ఎట్ ఏ హైట్ h
is at a height h at a height h from the surface of earth, from the surface of the earth of mass, surface of the earth of mass అంటే ఎర్త్ మాసం of mass capital M and radius capital R, capital R. ఇప్పుడు చూస్తే అమ్మ డయాగ్రామ్ మీరు వేయొచ్చు వేయకపోవచ్చు, నో ప్రాబ్లం. ఇది రేడియస్ ఆఫ్ ద ఎర్త్, ఇది ఎర్త్ సర్ఫేస్, దీని మాస్ క్యాపిటల్ ఎం. మా ఇక్కడ నుంచి హెచ్ అనే హైట్ లో ఒక బాడీని ప్లేస్ చేసామండి. దీని నుంచి హెచ్ అనే హైట్ లో ఒక బాడీని ప్లేస్ చేసాం, ఇక్కడ ప్లేస్ చేసాం. సో దీని నుంచి చూస్తే మనకు కావాల్సింది యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ విత్ హైట్ కావాలండి. స్మాల్ జీ అనేది హెచ్ అనే హైట్ దగ్గర ఎలా వేరీ అవుతుందో చెప్పాలి. we know that small g is equal to g capital M by R. అదే స్మాల్ g at height h is, అదే హెచ్ అనే హైట్ దగ్గర అయితే ఇది g is equal to gm by R. ఇది వచ్చేసరికి మనం హైట్ అన్నాం కాబట్టి gh is equal to gm by R plus h, gm by R plus h. ఇప్పుడు చూడండి అమ్మా, స్మాల్ g డ్యూ టు హైట్ బై స్మాల్ g is equal to స్మాల్ g డ్యూ టు హైట్ అంటే gm by R plus h by gm by R. gm cancel, so R by R plus h, R by R plus h అవుతుందమ్మా. ఇక్కడ R కామన్ తీస్తున్నాం, R కామన్ తీసినట్లయితే డినామినేటర్ లో R కామన్ తీస్తే R బయటకు వచ్చేస్తుంది. ఇది స్క్వేర్ కదమ్మా ఫార్ములా. ఒక్క నిమిషం జిఎం బై ఆర్ స్క్వేర్ ఫార్ములా, ఇక్కడ కూడా స్క్వేర్ ఉంటుంది. సో ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ అండి. ఇప్పుడు చూడండి, ఆర్ స్క్వేర్ బై ఆర్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్, డినామినేటర్ లో ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే అమ్మా 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ క్యాన్సర్. జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు జీ బై 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్. ఇది పైకి వచ్చేస్తే అమ్మా జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ పవర్ -2. ఇది నోట్ చేయండి. స్మాల్ జీ డ్యూ టు హైట్ అండి, స్మాల్ జీ డ్యూ టు హైట్, స్మాల్ జీ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, హైట్ అంటే జిహెచ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ పవర్ -2. యాక్చువల్గా దీని లాస్ట్ బట్ వన్ స్టెప్ లో డినామినేటర్ లో 1 ప్లస్ హెచ్ బై ఆర్ హోల్ స్క్వేర్ ఉందమ్మా. న్యూమరేటర్కి వెళ్ళిపోయేసరికి పవర్ లో మైనస్ అవుతుంది, ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. ఇది కూడా రాద్దాం నీట్గా. జీ ఈజ్ ఈక్వల్ టు జిఎం బై ఆర్ స్క్వేర్. సో ఎర్త్ సర్ఫేస్ నుంచి, ఇది ఎర్త్ సర్ఫేస్ అని చెప్తున్నాం.
ఎర్త్ సర్ఫేస్ నుంచి హెచ్ అనే హైట్ లో ఒక బాడీని మనం ప్లేస్ చేసినట్లయితే ఆ బాడీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్న యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ జీ అండి. ఆ బాడీ దగ్గర ఉన్న యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అంటే జిహెచ్ అవుతుంది, ఎందుకంటే ఆ బాడీ ఎర్త్ నుంచి హెచ్ అనే హైట్ లో ఉంది కాబట్టి. అలాగే సెకండ్ వన్ చూసినట్లయితే అబో ద ఎర్త్ సర్ఫేస్ అంటే అండి హైట్ అవుతుంది, హైట్ చెప్పాం. నెక్స్ట్ సెకండ్ వన్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. సెకండ్ వన్ చెప్పబోతున్నాం ఇప్పుడు, బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్. వేరియేషన్ ఆఫ్ జీ విత్ డెప్త్. Variation of small g with depth. Consider a body of mass small m, a body of mass small m is at in depth d from the earth surface. Consider a body of mass m is at in depth d from the earth surface. ఇప్పుడు చూస్తే అమ్మా ఇది ఎర్త్ సర్ఫేస్, దీని రేడియస్ ఆర్, ఇక్కడ నుంచి డి అనే డెప్త్ లో ఉందండి ఇది బాడీ. డి అనే డెప్త్ లో బాడీని ప్లేస్ చేసాం, ఇక్కడ బాడీ ఉంది. ఇప్పుడు చెప్పినట్లయితే we know that relation between small g and capital G, small g is equal to gm by r square ఒక రిలేషన్ అమ్మా. ఇది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ డెప్త్ రిలేషన్. స్మాల్ g is equal to 4/3 pi r rho g. 4/3 pi r rho g. ఇది కదా రిలేషన్. స్మాల్ g is equal small g is equal to 4/3 pi r rho g at depth d, at depth d gd is equal to 4/3 pi r minus d rho g. జాగ్రత్తగా చూడండి, డెప్త్ అంటున్నాం కాబట్టి బిలో ద ఎర్త్ సర్ఫేస్ కాబట్టి నెగిటివ్ తీసుకుంటున్నాం. ఇందాక హైట్ అంటే అబో ద ఎర్త్ సర్ఫేస్ ప్లస్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ రెండు చూస్తే జీడి బై జీ ఈజ్ ఈక్వల్ టు 4/3 పై ఆర్ మైనస్ డి రో జీ బై 4/3 పై ఆర్ రో జీ. మా 4/3 పై 4/3 పై రోజీ క్యాన్సిల్ అండి. రిమైనింగ్ రాసుకుంటే ఆర్ మైనస్ డి బై ఆర్ ఉంది, ఆర్ మైనస్ డి బై ఆర్. దీన్ని ఎలా రాయొచ్చమ్మా? జీడి బై జీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఆర్ మైనస్ డి బై ఆర్ రాసాం. దేర్ ఫోర్ స్మాల్ జీ డ్యూ టు డెప్త్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ 1 మైనస్ డి బై ఆర్. ఇది బిలో ద ఎర్త్ సర్ఫేస్. అబౌవ్ ద ఎర్త్ సర్ఫేస్ అంటే హైట్ అని చెప్పాం, దాన్ని జిహెచ్ చూపించామండి. ఇది బిలో ద ఎర్త్ కాబట్టి డెప్త్ అవుతుంది, అందుకని జీడి చూపించాం. ఇదమ్మా, దీంతో పార్ట్ 5 వీడియో కంప్లీట్ అయిపోయింది.
దీంతో గ్రావిటేషన్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఒక కొత్త చాప్టర్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ అండి.